బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో తమ హయాంలో ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో నిర్మించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ తన పోరాటాన్ని ఉధృతం చేసింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సేకరించిన 1 కోటికి పైగా సంతకాలను ఆ పార్టీ అధినేత జగన్ ఈ రోజు గవర్నర్కు సమర్పించనున్నారు. పీపీపీ విధానాన్ని రద్దు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన గవర్నర్ను కోరనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జగన్ లోక్ భవన్లో గవర్నర్తో సమావేశం కానున్నారు. అంతకుముందు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సంతకాల ప్రతులతో కూడిన వాహనాలను ఆయన జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్. చెప్పండి, మరి జగన్ గవర్నర్ను కలిసే ప్రోగ్రాంపై మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? మహిళ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం మీద సీరియస్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మెడికల్ కాలేజీల విషయంలో అటు ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ కూడా వైసీపీ అయితే ఇప్పటికే పోరాటం ఉధృతం చేసింది. అందులో భాగంగానే ఇప్పటి వరకు 1 కోటి సంతకాల సేకరణని వైసీపీ నాయకులు సేకరించారు. ఇవాళ సాయంత్రం దాన్ని లోక్ భవన్ లో గవర్నర్ కి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అందించబోతున్నారు. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేకరించిన 1 కోటి సంతకాలకు సంబంధించిన వాహనాలను కూడా అటు మాజీ సీఎం తాడేపల్లి నుంచి విజయవాడకి ప్రారంభించారు. దాని తర్వాత సాయంత్రం 4 గంటలకు అటు గవర్నర్ కూడా అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి పూర్తిగా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సంస్థల్లో కూడా ప్రైవేటీకరణని ఎంటర్ చేసి పూర్తిగా అటు మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రధానంగా ప్రైవేటీకరణ చేస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఆపే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు గవర్నర్ ని కోరబోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టగానే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే వాటిని నిలిపివేసింది. పూర్తిగా అటు ప్రైవేటీకరణకు సంబంధించి అప్పచెప్పడం, వాళ్ళకి అదనంగా 2 ఏళ్ల పాటు జీతాలు ప్రభుత్వం నుంచి చెల్లించడం, దీని ద్వారా దాదాపు 1400 కోట్లు కూడా ప్రభుత్వం మీద భారం పడుతుందంటూ కూడా అటు వైసీపీ ఆరోపిస్తుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే ఇది నియోజకవర్గాల వారీగా 175 నియోజకవర్గాల నుంచి ప్రజా సంతకాలంటూ కూడా సేకరించారు. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిన్న తాడేపల్లికి ఈ వాహనాలు చేరుకునేవి. కొద్దిసేపు క్రితం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి వీటిని ప్రారంభించారు. సాయంత్రం ఆయన 4 గంటలకి గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం వాహనాలు ప్రారంభించిన తర్వాత పూర్తిగా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో, ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో కూడా జగన్మోహన్ రెడ్డి భేటీ కాబోతున్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కావచ్చు, తాజా అంశాల మీద అటు నాయకులతో చర్చించిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి తాడేపల్లి నుంచి విజయవాడ బయలుదేరుతున్నారు. విజయవాడ బయలుదేరి విజయవాడలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. నివాళులు అర్పించిన అనంతరం కూడా సాయంత్రం 4 గంటలకి అటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ని కలవబోతున్నారని చెప్పుకోవచ్చు. పూర్తిగా ప్రైవేట్ కాలేజీకి సంబంధించి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ కూడా ప్రధానంగా గవర్నర్ కి చెప్పబోతున్నారు. దాని తర్వాత కూడా ఫ్యూచర్ లో అంటే వీటిని వెంటనే అడ్డుకోవాలంటూ కూడా గవర్నర్ కోరబోతున్నారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి అటు వైసీపీ నాయకులు కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. అటు గవర్నర్ లోక్ భవన్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి సాయంత్రం 4 గంటలకి అపాయింట్మెంట్ కూడా వచ్చింది. మహిళ రైట్. అయితే ఈ కొసేపు జగన్ వెళ్ళి కలవటం పక్కన పెడితే దీని పట్ల ప్రజాభిప్రాయం ఎలా ఉంది రాజేష్? అంటే లోకల్ సిటిజన్స్ ఏమనుకుంటున్నారు? నిజంగా 1 కోటి సంతకాలు అనేది నిజమని వాళ్ళు భావిస్తున్నారా? 1 కోటి సంతకాలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు? ఇప్పటి వరకు కూడా దానికి ప్రజలతో చూసుకున్న అటు కూటమికి సంబంధించిన నాయకులు కూడా దీని మీద మండిపడుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి అందులో ప్రైవేటీకరణ అనేది పూర్తి స్థాయిలో లేదు. అంటే వాళ్ళకి పూర్తిగా డెవలప్మెంట్ చేసి దాన్ని అన్ని అంటే మెడికల్ కాలేజీలకు సంబంధించిన అన్ని నిబంధనలు కావచ్చు అన్ని కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ లోనే ఉంటాయి. కేవలం అటు ప్రైవేట్ కి సంబంధించి డెవలప్మెంట్ చేసి కొన్ని సంవత్సరాల పాటు లీజు విధంగా కూడా ఉంటుంది అనేది కూడా అటు కూటమి ప్రభుత్వం కావచ్చు నాయకులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ 1 కోటి సంతకాల సేకరణకు సంబంధించి కూడా అటు ప్రధానంగా విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే అటు వైసీపీ నాయకులకు సంబంధించి ప్రస్తుతం వాళ్ళు ప్రజల్లో పెద్దగా వాళ్ళకి పార్టీకి కావచ్చు నాయకులకు సంబంధించి కూడా పెద్దగా ఎక్కడా కూడా ప్రజలు పట్టించుకోవట్లేదు. అందుకే 11 సీట్లు కూడా ఇచ్చారు. ఆ 1 కోటి సంతకాలు అనేది కూడా ప్రజలు ఎక్కడా చేయలేదు. వైసీపీ నాయకులు వాటిని చేసి ప్రజలు చేసినట్టుగా క్రియేట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అటు అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ తీసుకుని పూర్తిగా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారంటూ కూడా అటు కూటమికి సంబంధించిన నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు. అంటే పూర్తిగా ఇది ప్రజలైతే దీనికి సంబంధించి ఎక్కడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అటు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా జీడీపీ రేటు కావచ్చు, ఇక్కడ పెట్టుబడులకు సంబంధించి అలాగే రాజధాని నిర్మాణం ఇలాంటి అనేక అంశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో వాటిని పక్కదారి పట్టించే విధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి
వ్యవహరిస్తున్నారంటూ కూడా అటు కూటమి నేతలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. అయితే అటు వైసీపీ కూడా దీనికి సంబంధించి ఇది ప్రజల్లో వ్యతిరేకత ఉందని కూడా వాళ్ళు క్రియేట్ చేసినప్పటికీ నార్మల్ ప్రజలైతే దీని గురించి పెద్దగా ఆలోచించట్లేదు. అంటే అటు అభివృద్ధి సంక్షేమ పథకాలు వాటి మీద ఫోకస్ చేశారు తప్ప ఈ ప్రైవేట్ కాలేజ్ మెడికల్కి సంబంధించి కూడా ఎక్కడ నార్మల్ ప్రజలకు సంబంధించి పూర్తిగా పెద్దగా ఆలోచించే పరిస్థితి లేదు. కానీ వైసీపీ మాత్రం దానికి ప్రజల నుంచి స్పందన వస్తున్నట్టు కూడా క్రియేట్ చేస్తున్నారు కూడా అటు కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా ఈ అంశానికి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా వైసీపీ తీసుకుని ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లే విధంగా చాలా వరకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దాన్ని అక్కడ కూటమి ప్రభుత్వం కూడా తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఇవాళ గవర్నర్ అపాయింట్మెంట్ తర్వాత గవర్నర్ కలిసి సమర్పించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దీని మీద ఇంకా ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా కొంత ఆసక్తిగా మారిన నేపథ్యంలో ఈ ప్రస్తుతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఈ మెడికల్ కాలేజీల వ్యవహారం అనేది అటు అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి అయితే పెద్ద ఈ రెండు పార్టీలకు సంబంధించి కొంత వారుగా అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. మహిళ రైట్ రాజేష్, ఫర్దర్ అప్డేట్స్ ఉంటే తెలియజేయండి. థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.